ఉదయం లేవగానే ఏం చేయమన్నాడంటే, వీధి వాకిలి తీయకండిరా, దొడ్డి వాకిలి తీయండి, వీధి గుమ్మని తీయద్దు అని చెప్తారు. ఎందుకని అంటే లక్ష్మీదేవి అటు నుంచి వస్తుందా, ఇవన్నీ కాదు, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మనకి పెరటి గుమ్మంలో తులసి చెట్టు అనేటటువంటిదే కాకుండా అనేక చెట్లు ఉంటాయి కదా, అక్కడ ఆక్సిజన్ అనేటటువంటిది వస్తుంది. అప్పుడు మనకి రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది, మనం చికాకులు పడం. ఎక్కడైతే చికాకులు ఉండవో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఒకటి. రెండవది, తర్వాత వీధి గుమ్మం తీయండి అన్నారు. అంటే ఇంటికి వచ్చేటటువంటి వారిని ఎవరైనా సరే సాదరంగా ఆహ్వానిస్తాం కదా. మొట్టమొదటగా పూర్వం నుంచి కూడా చూస్తే మనం తలుపు తీయంగానే గోమాతలు ఇవి కనబడుతూ ఉంటాయి వాకిట్లో. ఇప్పుడంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. కానీ సరే, ఇక 3 చోట్ల మడుకు శుభ్రంగా ఉంచుకోండి అని చెప్పారు లక్ష్మీదేవి స్థిర నివాసం కోట. ఒకటి ఏమిటి అంటే, ఎక్కడైతే దేవతా మందిరం ఉంటుందో ఆ దేవతా మందిరం శుచిగా శుభ్రంగా ఉంచుకోవటం.